హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్. ఈరోజు మనము వెస్టీలో జాయిన్ అయిన తర్వాత మనం బ్యాంక్ అండ్ పాన్ డీటెయిల్స్ని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ప్రీవియస్గా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తుంటారు, వాళ్ళు ఇంకొక బ్యాంక్ అకౌంట్ వేరే చేంజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ముందుగా మనము క్రోమ్ లేదా గూగుల్ అనేది ఓపెన్ చేసి మనం సెర్చ్ బార్లో వెస్టీ పాన్ బ్యాంక్ అని ఓపెన్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం అన్టైటిల్ అని క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనము మన డిస్ట్రిబ్యూటర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేస్తే మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్లో మనకి పాన్ ఆప్షన్ అండి, రైట్ సైడ్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్. ఇప్పుడు మనము బ్యాంక్ డీటెయిల్స్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా మనము ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేస్తున్నాము. దీని తర్వాత మనము బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాము. ఎంటర్ చేసిన వెంటనే మనకి మన బ్రాంచ్ నేమ్ అండ్ మన బ్యాంక్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తాయండి. తర్వాత ఇక్కడ మనము మన అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే రీఎంటర్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది, అది కూడా మనం ఎంటర్ చేయాలి. సేమ్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. దీని తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ మనం చూస్ ఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మన బ్యాంక్ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ విధంగా అప్లోడ్ చేసి ఈ విధంగా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ చూడండి, దాన్ని మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుందండి. ఒకసారి మనము మన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా మనం ఎంటర్ చేసామో లేదో అనేది మనము వెరిఫై చేసుకోవాలి. కరెక్ట్గా ఉంటే మనము సేవ్ బ్యాంక్ పైన క్లిక్ చేయాలి, కొత్తగా అప్డేట్ చేసిన వాళ్ళు అయితే. ఒకరు లేదు ఆల్రెడీ అప్డేట్ చేసిన వాళ్ళు, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వాళ్ళు ఒకరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసి మనం మన ప్రీవియస్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, వేరే అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎడిట్ పైన క్లిక్ చేయాలి. కొత్తగా అప్లోడ్ చేసే వాళ్ళు మాత్రం సేవ్ బ్యాంక్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా సేవ్ బ్యాంక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు పాపప్ వస్తుందండి. ఇక్కడ మనకు ఒక పాపప్ వచ్చింది, చూద్దాము. ఇక్కడ మనకి పాపప్ అనేది ఏం లేదండి. మనం బ్యాంక్ పాన్ అనేది మనం అప్డేట్ చేసిన తర్వాత మనకి 3 వర్కింగ్ డేస్లో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది ఒక మెసేజ్ అయితే వస్తుందండి. అది అప్డేట్ అయిందా లేదా రిజెక్షన్ అయిందా అనేది వాళ్ళు మనకు అప్డేట్ ఇస్తారు. ఒకవేళ మనం బోనస్కి ఎలిజిబుల్ అయితే మాత్రం మనకు మన అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ 10th అనేది మన అకౌంట్లో అనేది యాడ్ అవుతున్నాయండి. ఈ విధంగా మనకు అప్డేట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనము వెస్టీ యాప్లో పాన్ డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాము. మనము ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయొచ్చండి. అలాగే వెస్టీ యాప్లో కూడా మనం పాన్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ మనము పాన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనము డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ ఫర్ అని ఉంది కదండి, అక్కడ సెల్ఫ్ అని ఉంది. సెల్ఫ్ అంటే మనకు మనం చేసుకోవడం అండి, లేదంటే మనం డిస్ట్రిబ్యూటర్ మన డౌన్లైన్లో వాళ్ళు కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ మనకు పెండింగ్ అనే స్టేటస్ చూపిస్తుందండి పాన్ అనేది. కింద మనకి మన డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉంటుంది, తర్వాత మన ఫస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత లాస్ట్ నేమ్ ఉంటుంది. తర్వాత మనం పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మనకు ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుంది కానీ కింద, అక్కడ మనం క్లిక్ చేస్తే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే మనము డైరెక్ట్ ఫోటో తీసి కూడా మనం డాక్యుమెంట్స్ని అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనము కింద చెక్ బాక్స్ని క్లిక్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్స్ అనేవి సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతాయి. ఈ విధంగా మనము డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ నేను వీడియోలో బ్యాంక్ పాన్ డీటెయిల్స్ని అప్డేట్ అయ్యా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో ఒక వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ అండి.